హాయ్ ఫ్రెండ్స్, అందరం కలిపి ఫ్యామిలీ మెంబర్స్ షిరిడి వెళ్తున్నాం. అందరితో పాటు రైల్వే స్టేషన్లో ఉన్నాం. అందరూ చూడండి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? షిరిడికి వెళ్తున్నాం. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, గో టు షిరిడి ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఇస్ మై ఫ్రెండ్ బాబ్. ఫైనలీ షిరిడి ట్రైన్ అయితే వచ్చేసిందండి. 6కి ట్రైన్ అయితే నేను 4:30కి వచ్చి స్టేషన్లో ఉన్నాం. మా హస్బెండ్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారండి. ఫస్ట్ టైం ఫ్యామిలీతో లాంగ్ జర్నీ కదా. ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. ఇవే కదా. హలో పీపుల్, ఎక్కడికి వచ్చాం మనం? అందరితో కలిపి కాకినాడ నుంచి షిరిడి వెళ్తున్నాం. బాయ్. అంతేనా? అయ్యో కట్ చేయకు. అనియా హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందో చూద్దాం. లైటింగ్ పడట్లేదని ఫేస్ కి. కోచ్ మొత్తం ఖాళీగా ఉంది. రాత్రంతా మెలకుగా ఉండి ట్రైన్లో పడుకుంటున్నారు మా వాళ్ళంతా. పాపం అలసిపోయి ఫుడ్ అంతా రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసి అలసిపోయారు. మా లక్ష్మి మటుకు పాపం అలాగే చూస్తుంది, నాతో ఎవరు సోదేస్తారా, ఎవరు మెలుగు అవుతారా అని అనేసి. ఈలోపు అలాగే సామర్లకోట మీద నుంచి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రి వచ్చేసరికి పిల్లలతో సహా మా ఫ్యామిలీ అంతా కూడా ఎనర్జీ వచ్చింది అందరికీ. లెగిసి గోదావరి అందాలు, ఆ బీచ్ అంటే గుర్తొచ్చింది. కాకినాడలో బీచ్ని గుర్తు చేసుకుని రాజమండ్రి బీచ్ చేస్తాను. సరే, గోదావరి రివర్ అలా వెళ్తూ విజయవాడ వరకు వచ్చాం. ఈవినింగ్ 6 అయింది, ఇంకా సన్సెట్ అలాగే ఉంది. సమ్మర్ వల్ల అసలు 3 o'clock 4 o'clock ఎలా ఉంటుంది అలా ఉంది ఇప్పుడు ఎండ. యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు. చూసారా రిజర్వేషన్ బోగి ఎలా అయిపోయిందా? జనరల్ బోగి ఇలాగా. తను ఎవరో వచ్చి పైన మాది ప్లేస్ అన్న టైప్ దబాయించారు. ఆయనకి తెలుగు అంతగా రాదు. వేరే పర్సన్స్ వచ్చి ఇలా దబాయిస్తూ ఉంటారు. మన పిల్లల్ని, మన వస్తువుల్ని, మన తెచ్చుకున్న లగేజ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రౌడ్లో ఏ ఐటమ్ మిస్ అయిపోయినా మనం ఏం చేయలేము ఇంకా. అందుకనే బంగారం ఉంటే ఏమన్నా వీలైనంత వరకు వేసుకోకరాకపోవడమే మంచిది. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్టేషన్లో అయినా స్టాప్ వస్తూ ఉంటుంది. స్టాప్ వచ్చినప్పుడల్లా పిల్లలు మన వస్తువులు, మన లగేజ్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కుతూ దిగుతూ ఉంటారు. వేరే పర్సన్స్ వేరే స్టేట్ నుంచి రావటం మనం ఏం చేయలేం కూడా, అర్థం కాదు కూడా. అక్కడ గుడ్డది వాళ్ళ మావయ్యతో ఆడుకుంటూ ఉంటుంది. పిల్లల మటుకు జర్నీలో ఉండటం, వాళ్ళతో మనం జర్నీ చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళు మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఆ 1.5 day కూడా పిల్లలతో ఎలా జర్నీ చేసామనేది బాధ లేకుండా వెళ్ళిపోయాం. షిరిడి నుంచి ఇంకా ఫుల్ అక్కడ ఎంజాయ్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే ఔరంగాబాద్ వచ్చాం. జస్ట్ ఒక 2 hours లేట్తో
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన్మాడ్ జంక్షన్లో ఉన్నామన్నా. ఇంకా ఒక స్టేషన్ బ్యాలెన్స్ ఉంది, షిరిడి వెళ్ళండి. ఇడ్లీ వడ 30 రూపీస్ అంటున్నారు. ఇంకా పావు బాజీ టిఫిన్స్. పావు బాజీ మన్మాడ్ జంక్షన్ దాటిన తర్వాత ఈ పర్వతం చాలా చూడనందుకు మంచి కనువిందుగా ఉంది. ఎందుకంటే థమ్స్అప్ టమ్ము పెట్టినట్టు ఉంది దానికి. మొత్తం అంతా చాలా లొకేషన్స్ కానీ ఏరియాస్ కానీ చాలా బాగుంటాయి. తర్వాత మన ఫుడ్ విషయానికి వస్తే మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకుని వెళ్ళడం చాలా మంచిదండి. ఫుడ్కి చాలా మనీ ఖర్చు అవుతూ ఉంటుంది. తర్వాత టేస్ట్ కూడా డిఫరెంట్ అయిపోతూ ఉంటుంది. మన స్టైల్ అయితే ఉండదు. అందుకని వీలైనంత వరకు ఇంటి దగ్గర క్యారింగ్ చేసుకుని కుక్ చేసుకుని వెళ్ళడం మంచిది. మా ఫ్యామిలీతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా తెలుగు వాళ్ళు మనతో కలిసి జర్నీ చేశారు. వాళ్ళు కూడా మంచిగా మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సరదాగా వాళ్ళతో జర్నీ చేసాం. వాళ్ళ విషయాలు మా విషయాలు షేర్ చేసుకున్నాం. వాళ్ళు చాలాసార్లు జర్నీ చేసి వచ్చారంట. మేము ఫస్ట్ టైం వెళ్ళడం షిరిడి. సో ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళు ఉండరండి. మీరు తెలుగు వాళ్ళు అవడం మాకు కొంచెం టైంపాస్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది. వేరే వాళ్ళు అయితే అసలు తెలియదు మాకు. వాళ్ళ లాంగ్వేజ్ మాకు అర్థం కాదు, మా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అని చెప్పారు. అలాగే జర్నీ మంచిగా షిరిడి వరకు వెళ్ళిపోయాం. ఇంత లాంగ్ జర్నీలో ఎక్కడైనా అలసిపోతామేమో. 1.5 day జర్నీ కదా. 1.5 day అంటే 27-28 hours పడుతుందండి జర్నీ. నీరసాలు వచ్చేస్తాయేమో అనుకున్నాం. కానీ అలాగే జాగ్రత్తగా పిల్లలతో బాగా త్వరగా గడిచిపోయినట్టు అనిపించింది. వాళ్ళు ఉండటం మాకు కూడా త్వరగా షిరిడి వెళ్ళిపోయామా అని అనేసి అనిపించింది. షిరిడి సాయినాథ్ మహారాజ్కి జస్ట్ ఈవినింగ్ మళ్ళీ దీన్ని రిటర్న్ బయలుదేరుతుందా. గోటు కాకినాడ. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ వెళ్ళవచ్చు. షేర్ ఆటో మాట్లాడదామని అందరూ ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోయారు. అందరూ ఇప్పుడేమో జగ్గంపేట, ఇప్పుడేమో పిఠాపురం. ఆఖరికి సాయినగర్ షిరిడి స్టేషన్లో దిగిపోయాం. అదే లాస్ట్ స్టేషన్ అండి. అక్కడ నుంచి షేర్ ఆటోలు వస్తూ ఉంటాయి. అంతే జస్ట్ 200-150కి మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 500-400 అడుగుతూ ఉంటారు. షేర్ ఆటోలో మాట్లాడుకోగానే మొత్తం అక్కడ అసలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే క్రౌడ్. తర్వాత రోడ్డు మీద వెహికల్స్, ట్రాఫిక్ చాలా ఇదిగా అయింది. జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. అలాగా మా ఆశ్రమానికి వచ్చాం. ఆశ్రమంలోకి వెళ్ళగానే మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నామండి టికెట్స్ని. చాలా వరకు అక్కడైనా బుక్ చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. 2 రూమ్స్ని తీసుకున్నాం. రూమ్స్ తీసుకున్న తర్వాత అక్కడ వెరిఫికేషన్ చేసుకుంటారు. మన రూము, మన ఐడెంటిటీ కార్డు, మన ఆధార్ కార్డులు అవి చూసుకుంటారు. తర్వాత మన రూమ్ నెంబర్ చెప్తారు. మనం అక్కడి నుంచి స్టే చేసుకుని వెళ్ళడమే. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్.